ఆశీర్వదించింది. మన జీవితాలన్నింటినీ ఆయన కృపచేత ఈరోజు ఆయన సన్నిధిలో నిలుపుకోవడానికి నిలబెట్టి మనతో మాట్లాడి మరొక సంవత్సరాన్ని మనం సిద్ధపరచడానికి ఎంతగానో సహకరిస్తున్నది ఆయన కృపే. ఒక మాటలో చెప్పాలంటే ఆయన కృప మనకు సర్వ ఆశీర్వాదాలను, మన పట్ల సర్వ విజయాలను, మన సమస్త స్థితిగతుల నుండి మనకు విడుదలను మనకు అనుగ్రహిస్తూ మనల్ని నడిపించిన నాయకుడై ఆయన కృప ఉన్నది. నిజంగా ప్రతి ఒక్కరూ కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. నేను చాలాసార్లు ఈ సంవత్సరంలో చూశాను ఎన్నో ప్రమాదాలు, శృతిలో తప్పిన ప్రమాదాలు. నేను రీసెంట్గా బైక్ రైడ్ చేస్తున్నాను, చాలా వేగంగా వెళ్తున్నది. కొంచెం సేపటి తర్వాత, ఒక 2-3 మినిట్స్ తర్వాత నేను ఒక చోట బండి స్టార్ట్ చేశాను. మళ్ళీ స్టార్ట్ చేద్దామని అలా పట్టుకోగానే క్లచ్ వైర్ ఊడిపోయింది. ఆ వేగంగా వెళ్ళే సమయంలో ఎన్నో వాహనాలు ఎదురొస్తూ ఉన్నాయి, తప్పించుకొని వెళ్తున్నాం. ఎక్కడైనా ఒకవేళ స్పాట్లో ఆ క్లచ్ వైర్ తెగిపోయి కంట్రోల్ కాక ఏదో ఒక విధంగా ప్రమాదం జరిగి ఉంటే ఎంత ప్రమాదమో. అలాంటివి చాలా చూశాను, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఇబ్బందులు. నేను బస్సులో వస్తున్నప్పుడు చాలాసార్లు మా వెనక బస్సు, ముందు బస్సు, తొలగిపోయిన బస్సు ఏదో ఒకటి అవ్వడం, ఎన్నెన్నో ప్రమాదాలు చుట్టూ జరుగుతూ ఉన్నా ఈరోజు దేవుని సన్నిధిలో నేను సజీవంగా ఉన్నాను అంటే అది ఆయన కృప. మనం అనుభవిస్తున్న ప్రతి మేలు ఆయన కృప చేతనైనది. కనుక ఆయన కృపను గురించి మరొకసారి మనం ధ్యానం చేసి ఆ కృపలో మనకు నిరంతరం దొరుకుతున్న ధన్యతలను మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఎంతగానో ఆశీర్వదించబడతామని మనం తెలుసుకోవాలి. ఒక మాట, ఈ ధ్యానం చాలా త్వరగా ముగించబడినది కనుక ముందుగా ఒక మాట చదువుకొని ధ్యానంలోకి వెళదాం. విలాప వాక్యంలో 3వ అధ్యాయము 22 నుంచి 23 వచ్చాను. 22-23 వచ్చాను. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకున్నవాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. కృప, నమ్మకత్వం ప్రభు యొక్క గొప్ప లక్షణం. ఆయన కృప కలిగిన వాడు, ఆయన నమ్మకమైన వాడు. మనకు ఆయన కృప ఉన్నది, ఆయన నమ్మకత్వాన్ని బట్టి మేలు జరుగుతున్నది. ఒక్క మాటలో మన జీవిత మేళ్ళు, ఆశీర్వాదములు, విజయములు సమస్తము ఆయన కృపను బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనకు కలుగుతున్నాయి. ఇక్కడ మనం చదివిన ఈ కొరింథీ రాసిన పత్రిక కూడా ఆయన కృపను మీరు పొందుకున్నారని ప్రారంభించి చివరి మాట ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడని పూర్తి చేశాను. నిజంగా చాలా బ్యూటిఫుల్ వర్సెస్ అన్నమాట. బైబిల్లో ఎంత చక్కని పోలిక కలిగిన వచనాలు మనం కలిగి ఉన్నాం. విషయం ఏమిటంటే విలాప వాక్యములలో ప్రభు కృప, ప్రభు నమ్మకత్వాన్ని గురించి రాయబడి ఉంది. నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, విలాపం అంటే ఏంటి? ఏడుపు, ఏడుపు, ఏడుపు. బిగ్గరగా హృదయం ద్రవించుకుపోయిన పరిస్థితుల్లో ఏడవడం, ఏడవడం, ఏడవడం. అలాంటి విలాపములో నుంచి ప్రభు యొక్క నమ్మకత్వాన్ని, ప్రభు యొక్క కృపను గురించి ఇర్మియా ప్రవక్త రాస్తున్నాడు. అది వాస్తవానికి నిజమైన క్రైస్తవ జీవితం. ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, ఎన్నో కష్టాలు ఆవరించి ఉన్నప్పటికీ ప్రభు యొక్క కృప, నమ్మకత్వాలను మాత్రం మనం మర్చిపోకూడదు. అవి మనల్ని విడిచిపెట్టాలి.
అందుకనే ఈ రెండు శ్రేష్టమైనటువంటి దేవుని లక్షణాలు, దేవుని స్వభావము మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టదు. మనం గమనిస్తే ఆయన కృప నిరంతరం ఉంటుంది, ఆయన ఎల్లప్పుడూ నమ్మకమైన వాడు. మంచిది. కొద్ది నిమిషాలు మనం కొరింథీయులకు రాసిన పత్రికలో ధ్యానం చేయలేని మాటలు చూస్తే 4వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఆయన కృప క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. మొట్టమొదటిది మనము ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే 5 నుంచి 6 వచనాలు విడివిడిగా ఉన్నాయి. 5వ వచనం 6వ వచనం. తెలుగు బైబిల్లో మనకు 5, 6 వచనాలు కలిపి ఉన్నాయి. 2 వచనాలు కనుక మనం చూస్తే మొదటిది, మనము దేవుని కృప చేత ఐశ్వర్యవంతులుగా మార్చబడితిమి. దేవుని కృప చేత ఐశ్వర్యవంతులుగా ప్రతి విషయములోను సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను మీరు ఐశ్వర్యవంతులైతిరి. ఇప్పుడు మన ప్రశ్న ఏమిటంటే, మరి మాకున్న అప్పులు, మాకున్న బాధలు, మాకున్న కష్టాలు, వాటి మాటే నిజంగా ఒకసారి మనం ఆలోచన చేస్తే గతకాలంలో మన పరిస్థితి ఏమిటి, మరలా మనం అనుభవించినటువంటి ఐశ్వర్యం ఏమిటి, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు ఏంటో చూస్తే కనుక మనం ఏ స్థితిలో ఉండకూడదు ఆ స్థితిలో ప్రభువు పెట్టాడు. ఆయన ఉచితమైన మహాకృపను బట్టి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. అయితే ఆ ఐశ్వర్యము పోవడానికి, ఆ ఐశ్వర్యానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడానికి మనం ఏం కారణం లేమా? ఒక వ్యక్తి అంటాడు, తాను సంపాదించిన సంపాదనలో లేదా సంపాదనతోనే ఖర్చును మించకుండా చేసేవాడు గొప్ప ఆర్థిక నిపుణుడు అంట. ఉదాహరణకు నాకు 100 రూపాయలు అనుకోండి సంపాదన, నా ఖర్చు 100 లోపే ఉంటే నాకంటే మించిన ఆర్థిక నిపుణుడు లేడు అన్నట్లు చెప్పాడు. ఆర్థిక కష్టాలు కొన్నిసార్లు రకరకాలుగా వస్తాయి. మనల్ని మోసగించి కొంతమంది ఆర్థిక కష్టాలకు గురి చేయవచ్చు. కొంతమంది మన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఏదోలాగా చేయవచ్చు. కానీ మరొక కోణం కూడా ఉందండి. మన స్వయం అపరాధం వలన కూడా విచ్చలవిడిగా ఖర్చు చేయడం, ఒక ప్రణాళికాబద్ధం లేకుండా ఎలా పడితే అలాగే చేయటం వల్ల కూడా మనకి కష్టాలు వస్తాయి. ఎవరు బాధ్యులు దానికి? మనమే బాధ్యులు. నేను ఎప్పుడెప్పుడు అంటూ ఉంటాను, కొంతమంది పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో పిల్లలను చూస్తే గాబరా పడుతుంటారు. చాలా మంది అడుగుతారు, రేపే నాకు ఎగ్జామ్, టెన్షన్గా ఉంది, ప్రార్థన చేయండి అన్న, ప్రార్థన చేయండి, బ్రదర్ ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. నేను చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు గురుత్వాకర్షణ అనే రూల్ మీకు తెలుసు కదా, అది ఎప్పుడు ఉంటుంది. నాయన అక్కడి నుంచి జంప్ చేయొద్దు అంటే చేసిన తర్వాత గురుత్వాకర్షణ ప్రతిఫలం అనుభవించాలి. ఏమిటి? కాళ్ళు చేతులు ఎదుగుతాయి. ఇప్పుడు ప్రార్థన చేయడం అనేది ఏమిటంటే, ప్రభువా నొప్పి లేకుండా చెయ్యి, ఇది కట్టేటట్టు చెయ్యి అని అనడమే. ఎందుకని? ఇప్పుడు చర్య ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. సంవత్సరం అంతా నిర్లక్ష్యం చేసి, సంవత్సరం అంతా సోమరిగా ఉండి 2-3 రోజులకు ముందు పుస్తకం బట్టి తెరిచి అదే మాట మగ్గప్ చేయడం, అదే చేయడం. అక్కడ పోతే అలా ఉండదు ప్యాటర్న్. క్రియేటివ్గా అడుగుతారు, ప్రశ్న వేరేలాగా ఉంటుంది. మనమేమనుకుంటాం, ఈ ప్రశ్న వస్తుంది అనుకుని అదే ప్రిపేర్ అవుతాం. ఆయన ఏం చేస్తాడు? అది మార్చేస్తాడు. దేవుని వాటిని అంటుంది, ఎవరు దీనికి బాధ్యులు? నువ్వే. దేవుని వాక్యం అంటుంది, ఆయన ఐశ్వర్యవంతులను
ఇష్టం. ప్రతి విషయంలోనూ దేవుడికి చాలా స్పష్టంగా ఉంది. మనం దరిద్రంగా ఉండాలి, దౌర్భాగ్యమైన జీవితం జీవించడం దేవుడికి ఇష్టమేం లేదు. కానీ మన చర్యల వల్ల మనము దౌర్భాగ్యంగా మారడానికి అవకాశాలు ఉన్నాయి. నేను దాని గురించి ఒక మాట ఏమంటున్నానంటే, దయచేసి ఐశ్వర్యవంతులను చేయాలనుకున్న దేవుని కృపకు లోబడితే చాలా మంచిది. మిగిలిన విషయాల్లో మనము నష్టపోయో మోసపోయో మన మీద ప్రతీకారం తీర్చుకోనో మనం ఈ ఐశ్వర్యాన్ని అనుభవించలేకపోతే గనక దేవుని కృప మరొకసారి భరోసా అభయం ఏమిటంటే, తప్పక నేను మిమ్మల్ని ఐశ్వర్యవంతులను చేసేదను. రెండు పరీక్షించుకోవాలి. నా వల్ల కలిగినటువంటి తప్పులను నేను సరి చేసుకోవాలి. నేను ఒకవేళ అన్యాయాన్ని అనుభవిస్తుంటే కనుక దేవుని వాక్యం అంటుంది, నేను అభయమిస్తున్నాను, తిరిగి నీ ఐశ్వర్యం నీకు సమకూరును గాక. ఆయన కృపలో రెండు భాగాలు ఉన్నాయి. ఐశ్వర్యం ఇస్తుందట ఆయన కృప, ఇచ్చింది కూడా. మనము ఈ ఐశ్వర్యాన్ని అనుభవించాలి కూడా. మన జీవితాలు నిజంగా ఐశ్వర్యాన్ని పొందుకున్నాయి కూడా. ఎవరు చెప్పలేదు నేను మొదటి నుంచి ధనవంతుడుగానే ఉన్నాను, మొదటి నుంచి నాకు ఇవన్నీ ఉన్నాయని వారు అప్పలేదు కూడా. క్రమక్రమంగా ప్రభు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి సౌకర్యం, మనకు కలిగిన ప్రతి దీవెన ప్రభు కృప వల్ల మనకు కలిగినది, అది కాదు అనేవారు ఎవరు లేరు ఇక్కడ. నిజం, దేవునికి స్తోత్రం. ప్రభు మనకు ఐశ్వర్యం ఇచ్చాడు. అయితే మనము పోగొట్టుకున్న వారి విషయంలో మరి ఇప్పుడేంటి, నా స్వయం కృతాపరాధమే, నేనే తప్పు చేశాను, నాకు ఇప్పుడు నష్టం కలిగింది, మరైతే ఏంటి? ఆయన కృపగలవాడు. హల్లెలూయా. నాదే తప్పు, అయితే ఏంటి? ఆయన కృప కలిగిన వాడు. తప్పక నీ మీద ఆయన జాలి పడుతున్నాడు. నీవు అడిగితే ప్రభు అనేది పొరపాటు అయిందయ్యా, నేనే విచ్చలవిడిగా ఖర్చు పెట్టానయ్యా, నేనే ఒక కంట్రోల్ లేకుండా. కొంతమందికి వ్యసనం అండి, ఖర్చు చేసేయాలంటే. ఖర్చు చేసే డబ్బు నిలబెట్టుకోవడం కొంచెం అది ఒక వ్యసనం అయిపోతుంది. ఖర్చు చేసేయాలి. దాన్ని చూస్తే ఇంకో విషయం తెలుసా, ఈ బాగా ఖర్చు పెట్టేవాళ్ళు డబ్బు లేకపోతే ఎంత బాధపడతారు తెలుసా? వాళ్ళకంటే బాధపడేవాళ్ళు ఎవరు లేదు. ప్రపంచంలో ఉన్న బాధలన్నీ ఉన్నట్లు ఫీల్ అవుతారు డబ్బు లేకపోతే. డబ్బు ఉంటే కనుక మేఘాల మీద వ్యవహరిస్తారు, పిచ్చి పిచ్చి ఖర్చు పెట్టేస్తారు. అవసరం లేకపోయినా అవసరం కల్పించుకొని మళ్ళీ చేస్తారు. ఉన్నదాన్ని మళ్ళీ రెన్యూల్ చేస్తారు. మాకు ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు నేను చెప్పను కానీ ఆయన బాగా సంపాదించాడు. ఏం చేస్తాడంటే మంచి డిజైన్ పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. అలా విహారానికి వెళ్తాడు. ఎవడో ఇంటికి పెయింట్ వేసి ఉంటాడు, అది బాగా నచ్చుతుందని వచ్చి రాగానే 10 వాళ్ళు పిలుస్తాడు, పెయింట్ మార్చేసి వేరే పెయింట్ కొట్టాడు రా అంటాడు. డబ్బులు ఎందుకు తీసేసుకుంటారు. ఆ నెక్స్ట్ డే ఎవరో అంటారు, ఏ బాగోలేదు ఈ పెయింట్, కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుంది అని అంటే, అవునా నువ్వు ఎప్పుడు మంచి పెయింట్ చేస్తావు కదా, ఎందుకు ఇలాంటి చెడ్డ పెయింట్ చేసావు అంటారు వాళ్ళు. ఓ నేను మంచిది చేస్తాను కదా, అరే మార్చేయడం అది. దానికి ఒక మీనింగ్ ఉండదు, ఖర్చు అలాగ పెట్టేస్తాడు. కొంతమంది ఉన్నారు నాకు బాగా తెలిసిన వాళ్ళకి డిజైన్ అంటే ఇష్టం. ఆ ఇంటి డిజైన్ ఒకలాగా పెట్టిస్తారు, అది బాగోలేదు అనుకోండి, అంతవరకు పడకుండా ఇంకొక డిజైన్ పెట్టిస్తారు. అసలు లేక దరిద్రులు బాధపడుతుంటే ఆ కొంచెం కూడా ఇది లేక నానాటికి రోజు రోజుకి ఇబ్బంది పడుతుంటే జల్సాలు కొంతమందికి. నిజంగా నేను చాలా ఈ మధ్య కాలంలో కొంతమందిని చూశాను. మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు పేరు సుకేష్. వాడు ఏం చేస్తాడంటే ఇంట్లో మంచిగా వండుకుంటాడు, తిండు. ఆ బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది ఒకటి, అందులో 2-3 రోజులు కుళ్ళబెట్టిన దాన్ని మళ్ళీ మళ్ళీ నూనెలో వేయించి వేస్తే ఆలుగా తినొస్తారు. సన్నగా ఉంటాడు. బాగా ఎక్కడ వస్తుంది? ఆ చెత్త తినడానికి వెళ్తారు. ఫ్యాషన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూర్చొని ఇంట్లో ఆరోగ్యంగా చేసుకుంటే అది అవసరం లేదు, డబ్బులు కావాలి. నాకు ఫోన్ వస్తుంది, ఎవ్రీ 2-3 వీక్స్ ఫోన్ వస్తుంది, నాకు డబ్బులు అయిపోయాయి. మనం అడగకూడదు ఇంకా. ఎందుకు అన్నావు అనుకో, ఓ నువ్వు ప్రశ్నించావు కదా, నేను అడగలే ఇంకా. నీవు
పెద్దవాడు అని అడుగుతున్నా, సరేలే నేను అడగని, అలాంటి రియాక్షన్ వస్తుంది. ఇచ్చేవాడు అడగకూడదట, ఖర్చు చేసేవాడు ఎలాగైనా ఖర్చు చేశాడు, ఇవ్వలేదు అదొకటి. మళ్ళీ ఇంట్లో ఫోన్ చేసి నేను అడిగాను, ఇవ్వలేదు. ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, మా అన్నని అడిగాను, ఇవ్వలేదు. ఎవరు ఎందుకు ఈ బ్రతుకు దరిద్రంగా ఉంది, ఖర్చు కూడా డబ్బులు దొరకట్లేదు. ఏ ఖర్చు అది? అర్థవంతమైన ఖర్చేనా? ముఖ్యంగా క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడు అంటే అనదర్ సినోనిమ్ ఏంటంటే కంట్రోలర్. ఎవరిని వారు కంట్రోల్ చేసుకున్నవాడు నిజమైన క్రైస్తవుడు. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ యొక్క వరం, ఆత్మ నిగ్రహం కంట్రోల్ చేసుకోవాలి నిన్ను నన్ను. నేనేదో నీకు కంట్రోల్ లేకపోతే నువ్వు క్రైస్తవుడు అని చెప్పి పిలవబడ్డని కూడా అర్హురాలు కాదు. ఏది పడితే అది. షాప్కి వెళ్తారు, ఎవరో ఫ్రెండ్ మొబైల్ తీసుకుంటున్నాడు, నేను వెళ్ళాను, అనిపిస్తుంది నా మొబైల్తో పోలిస్తే బాగోలేదు. ఇంకొక మొబైల్ డబ్బులు ఉన్నాయి, అరే నీ దగ్గర ఉంటాయి రేపు ఇస్తాను, రేపు ఇవ్వరు వాడికి. అది 10 రోజులు అవుతుంది, నెల రోజులు అవుతుంది, 2 నెలలు అవుతుంది. అప్పుడు వాడు అంటాడు డబ్బులు అప్పు. ఇక అప్పటి నుంచి ఫ్రెండ్తో కూడా పెరిగేది. అవసరం లేని దానికి పోతే అప్పులే అవుతాయి. ఒక యాంగిల్. నేను అన్ని అప్పులు అవసరం లేకుండా వచ్చాను అనట్లేదు, కానీ అర్థం లేకుండా అనవసరమైన ఖర్చులు చేస్తే ఇబ్బందులే వస్తాయి. ప్రభువు యొక్క కృప ఏమంటుందంటే, నేను మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేయాలనుకుంటున్నాను, ప్రతి విషయంలో ఐశ్వర్యవంతులు చేయాలనుకుంటున్నాను, సమస్త జ్ఞానం ఐశ్వర్యవంతులు చేయాలనుకుంటున్నాను. ఏమన్నది కాదు, మీరు ప్రతి విషయంలోనూ సమస్త ఉపదేశంలోనూ మీరు ఐశ్వర్యవంతులు అయి ఉండాలి అని ఆశ. సమస్త జ్ఞానం ఐశ్వర్యవంతులు అవ్వాలని ఆశ. నేనే పిచ్చి పిచ్చిగా ఖర్చు చేసుకోవడం, మళ్ళీ దేవుని సన్నిధిలో ఎవరైనా కనిపిస్తే చాలా బాధలో ఉన్నాను ప్రార్థన చేయి. దయచేసి ఒక చిన్న సలహా ఏంటంటే, ఈ సంవత్సరం వరకు ఖర్చు పెట్టారు, రానున్న సంవత్సరం పొదుపు సంవత్సరంగా ప్రకటించుకోండి. ఖర్చు పెట్టేవాళ్ళు దయచేసి పొదుపు సంవత్సరంగా ప్రకటించండి. ఈ సంవత్సరం నేను పొదుపు చేస్తాను, ఈ సంవత్సరం అర్థవంతమైన ఇది చేస్తాను. నేను ఒక ప్రిన్సిపల్ చేసుకున్నాను, ఎలా ఖర్చులు పొదుపు చేయడం ఎట్లా నేను ఆలోచన చేశాను. వారెన్ బఫెట్ పుస్తకం చదవలేదు, వాక్యంలోనే చూశాను. ఏం చేశానంటే ఒక మాట రాసుకున్నాను నా డైరీలో, ప్రతి ఖర్చు రాయదగినదై ఉండాలి అని రాసుకున్నాను. ఏంటి? ప్రతి ఖర్చు రాయదగినదై ఉండాలి అని రాసుకున్నాను. ఉదాహరణకి నేను పోతాను, ఏదో జల్సా కోసం రాస్తాను. ఏమైనా రాస్తాను దాన్ని? జల్సా కోసం రాస్తానా? జల్సా కోసం ఖర్చు పెట్టి రాస్తానా? నా ఏ ఖర్చు అయినా నేను రాయగలిగింది అయి ఉండాలి అని రాసుకున్నాను. ఇప్పుడు నేను ఏదైనా పెట్టాలి, ఖర్చు పెట్టాలి, నేను రాయగలనా అని డౌట్ వస్తుంది. రాయలేను అనుకో, నో ఈ ఖర్చు చేయాలి. అర్థంతో కూడిన ప్రతిదాన్ని రాయించండి. పలానా వాళ్ళకి హెల్ప్ చేశాను, రాయి, ప్రాబ్లం లేదు. ఆరోగ్యం కోసం పెట్టాను, రాయి. అవసరం కోసం పెట్టాను, రాయి. ప్రతిదీ రాసుకోవచ్చు. రాయలేని ఖర్చులు ఉంటాయి చాలా. నాకు ఇప్పటికే 20 జతలు బట్టలు ఉన్నాయి, మళ్ళీ 21 జత కొంటే ఏమని రాస్తాను? అనవసరం కోసం పెట్టాను రాస్తానా? దయచేసి గమనించాలి, చాలా పొదుపుగా ఉండండి. ఎందుకంటే సంపదను సృష్టించడం చాలా కష్టం ఖర్చు పెట్టడంతో పోలిస్తే. సంపదను సృష్టించడం, అలాగని మనం ధనవంతులు కావడం కోసం పిశాచారంగా ఉండాలని అనట్లేదు. అవసరాలు తీర్చుకోండి, అనవసరాలు అరికట్టండి. ఒక్కొక్కసారి ఆలోచనలు కలుగుతుంటాయి, అవసరం వేరు, కోరిక వేరు. ఒకసారి మా మిసెస్ అంది, నాకు 7 చీరలు 7 దాని మీద పేడ్స్ అని కావాలండి. నేను అన్నాను, ఎందుకమ్మా 7 అడిగే పరిపూర్ణ సంఖ్యనే అని 7 కావాలి. నేను అన్నాను, కాదమ్మా 2 పేర్స్ తీసుకో, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ 2 పేర్స్ తీసుకో, ఆ కొన్ని రోజులకి మిగతా 3 పేర్స్ తీసుకో. లేదు 7 ఇప్పుడు ఇస్తే ఓకే, లేకపోతే లేదు. నేను దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చెప్పాను, క్రీస్తు
క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నుండి మీ ప్రతి అవసరము తీర్చును అని ప్రభు చెప్తున్నాడమ్మా. నీ ప్రతి పనికిమాలిన కోరిక తీరుస్తానని చెప్పలేదు. నిజంగా నీకు నాకు అవసరం ఉంటే నీ అవసరం నా అవసరం ఖచ్చితంగా తీరుస్తాడు. నిజంగా నేను ఇప్పుడు నా అవసరంలో ఉన్నాను, ఇబ్బందులు ఉన్న ఇరుకులో ఉన్నాను, ప్రభువు చూసి సహించడు, ఈ సంతోషపడడు, ఖచ్చితంగా తీరుస్తాడు. మీ ప్రతి అవసరము యేసు నామములో తీరుగాక, అంతే. అంతేగాని ప్రతి పనికిమాలిన కోరిక తీరదు. ఎలాగో తెలుసా? పనికిమాలిన కోరిక నేను అంటున్నాను, పౌరుషంగా అంటున్నాను కాదు. ఎలాగంటే నేను మా అక్క కొడుకు ఉన్నాడు, ఒక బెల్ట్ ఉంది వాడికి. ఎవరో ఒకడు వేరే వాడు బెల్ట్ పెట్టుకుని వచ్చాడు. ఆ బకిల్ చాలా బాగుందట. నేను చూస్తున్నాను, వీడి ఆశను గమనిస్తున్నాను. వాడు ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్తున్నాడు. వీడు ఊరికే వెళ్ళి దాన్ని పట్టుకుని ఎంత అయింది నీ బకిల్ అని అడుగుతున్నాడు. వాడు చుట్టే తిరుగుతున్నాడు. వాడు మనసు ఆ బకిల్తో ముడివేసుకుంది. నేను గమనిస్తున్నాను. ఆ తర్వాత వాడు చెప్తున్నాడు, నాకు కూడా ఇలా ఉంటే బాగుందని అంటున్నాడు. నేను వాడిని గమనించుకుంటే చూస్తున్నాను. నేను అప్పుడు ఆలోచన చేశాను, సరే వీడికి తెచ్చిద్దాం, వాడు ఆశ తీరుద్దాం, సర్ప్రైజ్ చేద్దామని. వాడు లేకుండా చూసి వాడిని అడిగాను, అరే ఎంత అయిందిరా, ఎక్కడ దొరికింది, నేను కూడా వెళ్తానని చెప్పి అని అడిగాను. అలా వెళ్ళాను, తీసుకొని వచ్చాను. వాడికి ఇవ్వకుండా ఇంట్లో పెట్టి ఉంచాను. నేనేంటంటే వీడు అడగాలి, నన్ను అడగకుండా ఇచ్చి సర్ప్రైజ్ చేయడం కంటే వీడు అడుగుతాడో లేదో చూద్దాం, వాడు కంట్రోల్ చేసుకుంటాడో లేకపోతే అడుగుతాడో చూద్దామని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఇంట్లో పెట్టిన తర్వాత స్లోగా వాడు పని చేశాడు. ఏంటో తెలుసా? ఉన్న బెల్ట్ తీసి ఎక్కడో పెడుతున్నాడు. నేను చూడగానే ఆ బెల్ట్ తీసి పక్కన పెట్టుకుని బకెల్ తీసి అవతల పెట్టేశాడు. అది నేను చూడలేదు. ఆ తర్వాత మొన్న షాపింగ్ చేస్తుంటే నాకు కూడా ఒక బెల్ట్ కావాలి, ఇలా వచ్చాడు. నేను అది ఆల్రెడీ తీసి పెట్టాను, ఇప్పుడు చెప్పలేదు. మరి ఏంటి, ఈ బెల్ట్ బకిల్ పోయింది, నాకు అలా ఆ బకిల్ అయితే బాగుంది, అలాంటి బకిల్. నాకు అప్పుడు అనిపించింది, మనుషులు చాలాసార్లు ఇలాగే చేస్తారు, ఇలాగే ఉంటారు, ఇలాంటి వైఖే ఉంటుంది. అవసరాలు తీరినా అవసరం లేకపోయినా ఏదో ఒక విధంగా కొత్తదనం కావాలి, లేటెస్ట్ కావాలి. ఇప్పుడు మనం షాప్స్ మీద కూడా అదే లేటెస్ట్ ఫ్యాషన్స్. మా షాప్లో ఆల్ మోడల్స్, ఆల్ ఫ్యాషన్స్ ఆర్ లేటెస్ట్ అన్నట్టు పెడతారు. లేటెస్ట్ పీసులే ఉంటాయి మా దగ్గర. దేవుని వాక్యం అంటుంది, దయచేసి సమస్త జ్ఞానంలో ఐశ్వర్యవంతులైన మనం కదా, ఉపదేశంలోను జ్ఞానంలో ఐశ్వర్యవంతులమైతే మనం ఏం చేస్తున్నామో దాని మీద మనకు నియంత్రణ ఉండాలి, ఏం చేస్తున్నామో దాని మీద పట్టు ఉండాలి, లేకపోతే దరిద్రులనే అవుతాం. చాలా జాగ్రత్తగా గమనించండి. మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, ఆదయ్య ఆయన పేరు. 3 సార్లు ఇల్లు అమ్మాడు, 3 సార్లు కట్టాడు. ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఎప్పుడో కట్టుకున్న ఇంట్లోనే మరిగిపోతుంటే 3 సార్లు ఇల్లు అమ్మాడు, 3 సార్లు కట్టుకున్నాడు. ఎందుకు అమ్ముతున్నాడు, ఎందుకు కడుతున్నాడు అని చూస్తే బాగా ఉంది సంపాదన బాగా ఉంది, కానీ దాన్ని నిలుపుకునే మార్గం లేదు. ఏం చేస్తారో తెలుసా? సంపాదించినదంతా తీసుకొని వెళ్ళి బార్లో పోస్తారు. ఆ బార్ వాళ్ళు ఒక ఫ్లోర్ ఉన్నది, ఈరోజు 8 ఫ్లోర్లుగా ఒక అపార్ట్మెంట్ గా అమ్ముకుంటున్నారు, ఇల్లు కట్టుకొని. ఈయన పోసిన డబ్బుతో వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళకి పోయిన పోసి ఇల్లు అమ్ముకుంటున్నాడు. దౌర్భాగ్యం. సంపాదించడం పెద్ద విషయం కాదు. దేవుడు చాలా పర్టికులర్గా ఉంటాడండి. వృధా ఖర్చులు, దాన్నే దుర్వ్యాపారం అంటారు. దేవుని వాక్యాన్ని బట్టి దుర్వ్యాపారం, వ్యసనం అది. దయచేసి జాగ్రత్త. ఒకరోజు నీకు నాకు పైసలు లేని పరిస్థితి వస్తే ప్రాణం తీసుకుంటావా? వ్యసనంలో అలాగే ఉంటాయి. ఒక పక్క పాడైపోతూ ఉంటాం, ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది. అయినా కూడా ఆ ఖర్చు పోదు, ఆ విధమైన
మనసు. దేవుని వాక్యం అంటే నీవు ఐశ్వర్యవంతుడిగా ఉండాలని, నీవు ఐశ్వర్యవంతురాలుగా ఉండాలని దేవుని ఆశ. నీవు బాగుపడాలని దేవుని ఆశ. నీవు వృద్ధి చెందాలని దేవుని ఆశ. ఆయన కృపను బట్టి నీవు నేను ఐశ్వర్యవంతులు అయ్యాం. ఆ ఐశ్వర్యాన్ని నిలుపుకోవాలి. ఒకవేళ ఇప్పటికే అన్యాయం అయిపోయి కనుక నీకు ఐశ్వర్యం లేకపోతే దేవుని వాక్యం అంటుంది నీ అన్యాయాన్ని ప్రతిగా నేను భావిస్తాను, కానీ నీకు నువ్వు అన్యాయం చేసుకోవద్దు దయచేసి. ఎవరైనా అన్యాయం చేస్తే ప్రభు సహాయం చేయడానికి ఒక న్యాయం ఉంది, కానీ మనమే దుబారా చేసుకొని మనమే అనవసరమైన దగ్గర చేసుకొని అన్యాయం చేసుకుంటే ప్రభు వాళ్ళని మనం డిమాండ్ చేయలేం. మొదటి విషయం, ఆయన కృప చేత మనము ఐశ్వర్యవంతులం అవుతున్నాం. రెండవ మాట, మనం సమయం అయిపోతుంది కనుక త్వరగా చూస్తే 6వ వచనంలోనే, అంటే 5-6 వచనాల్లో క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున, మీలో స్థిరపరచబడినందున, రూఢీపరచబడినందున, ధృవీకరించబడినందున, సింపుల్గా చెప్పాలంటే సర్టిఫై చేసినందువలన, ఇతడు నా బిడ్డ, ఈమె నా కుమార్తె అని ప్రభు ఏం చేస్తున్నాడు? తన కృప చేత మనము స్థిరపరచబడుతున్నాం, సర్టిఫికేట్ పొందుకుంటున్నాం. ఆయన మనల్ని చెప్తున్నాడు, వీరు నా బిడ్డలు. ఆయన కృప ఏం చెప్తుంది లోకానికి? మనను వీరు నా బిడ్డలు. ఇది ఒక సవాలు కూడా. ఆయన కృప ఏమంటుందంటే వీరు నా బిడ్డలు అని గర్వంగా చెప్తుంటే, మనమేమో ఆయనకు కొన్నిసార్లు అవమానం తెచ్చే విధంగా కృపకు వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తుంటాం కొన్నిసార్లు. నాకు తెలిసిన ఒక విశ్వాసి, ఎంతో మంచి విశ్వాసి, కొన్ని సంవత్సరాల పాటు చాలా తీవ్రమైన ఇదితోటి పరిచయం చేసిన విశ్వాసి ఈ మధ్య కాలంలో దారి తప్పాడని విన్నాను. నేను వెళ్ళి అడిగాను, నిజంగా నాకు ఏడుపు వస్తుందండి మీరు ఇలా ఉండడం, చాలా మంది మిమ్మల్ని చూసి బలహీన పడిపోతారు అంటే ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్యకాలంలో ఫెయిల్ అవుతున్నాను, ఈ మధ్యకాలంలో నాకు ఏదనుకున్నా జరగలేదు, మనసు అంతా గలిగిలైపోతుంది, అందుకని నా మనసుని నిమ్మడపరచుకోవడం కోసం, నా మనసుని స్థిరపరచుకోవడం కోసం నేను ఈ తాగుడు అలవాటు పడ్డాను. దేవుని వాక్యం అంటుంది, నిన్ను స్థిరపరచడం కోసం ఆయన కృప ఉంటే, కృపను త్రాగకుండా, ఆయన యొక్క ప్రేమను త్రాగకుండా, ఆయన వాక్యమును పానం చేయకుండా ఈ పనికిమైన తాగుడు పెట్టడానికి మళ్ళీ ఒక రీజన్, ఒక ఎక్స్క్యూజ్ అని చెప్తారు, కుంటి సాకు. ఇది తాగితే నాకు కొంచెం నెమ్మది ఉంటుంది. ఎవరు చెప్పాడు నెమ్మది ఉంటుందని? ఇది తాగడం వల్ల ఒక ట్రూత్ చెప్పాలి మీకు, ఇది తాగడం వల్ల ఈ బ్రెయిన్ లో ఉండేటువంటి ఆ నిర్మాణాలన్నీ విచ్చిత్ అయిపోయి చిత్రం అయిపోయి రాను రాను నీ అశాంతి నెమ్మది లేకుండా పోయి నువ్వు కృంగిపోతావే తప్ప నీకు నెమ్మది దొరకదు. ఎవడైనా తాగేవాడు నేను తాగితే కానీ నాకు మనసు బాగూడదని చెప్తే నీవు ఇంకా నాశనం అవుతున్నావు కానీ బాగుపడడం లేదు అని నేను చెప్పడానికి ఎవరికి వెనుకాడు. దేవుని వాక్యము చాలా స్పష్టంగా ఉంది. ఎవరికి చింతను, ఎవరికి బాధను, ఎవరి దేహానికి రోగము, ఎవరి దేహానికి నెమ్మది లేకుండా పోతుంది? దివారాత్రములు పానము చేత తమ దినములు గడుపుకున్న వాడికే కదా అని వాక్యం సెలవిస్తుంది. దయచేసి మనం కృపను తాగాలి, కృపను పానం చేయాలి. ప్రభువా నీ కృప కావాలి నాకు. ఆయన కృప స్థిరపరిచేదై ఉంటుంది, ఆయన కృప దృఢపరిచేదై ఉంటుంది, ఆయన కృప మనను ధృవీకరించేదై ఉంటుంది. నిజమే, నా మనసు కలిగిగా ఉంది. అయితే ఆయన కృపకు నన్ను అప్పగించుకుంటే నేను కలత పోగొట్టుకుంటాను, కానీ తాగి పడిపోతే ఏమవుతుంది ఆయన? ఇక్కడ ఎవరు ఉన్నారు మనం అట్లా అనుకుంటే కాదు. దేవుని వాక్యాన్ని బట్టి, దైవావేశమును బట్టి ఈ మాటలు పలుకుతున్నాను. ఎవరేమి వేరే మార్గం వల్ల స్థిరపరచబడాలని, వేరే మార్గం వల్ల శాంతి పొందాలని, వేరే మార్గం వల్ల నెమ్మది పొందాలని ఆలోచన చేస్తే కేవలం నిరాశ మిగులుతుంది. దేవుని వాక్యం సత్యం. దేవుని వాక్యం నీవు కృప చేత స్థిరపరచబడతావు. నీ సమస్తమైనటువంటి సమస్యలు ఆయన కృప వల్ల పోతాయి. యేసు నామానికి జయం. ఆమేన్. కానీ వేరే మార్గములను బట్టి
స్థిరపరచబడాలని నీవు కనుక భావిస్తే నీకు నిరాశ. ఆయన కృప మనల్ని స్థిరపరుస్తూ ఉన్నది. ఆయన కృప మనల్ని బలపరుస్తున్నది. ఆయన కృప మనను ధృవీకరిస్తున్నది. వీరు నా బిడ్డలు, లోకానికి చాటి చెప్తాడు ప్రభు, వీరు నా బిడ్డలు, వీరిని ఎవరు తాకడానికి లేదు, వీరు నా బిడ్డలు. ఒక మాట మనం గమనిస్తే ఆయన బిడ్డలుగా ఆయన అంటున్నాడంటే మన మీద గొప్ప రెస్పాన్సిబిలిటీ. ఒక చిన్న మాట చెప్తాను. నాకు మ్యాథ్స్ అంటే తేళ్లు జేరులు బాకినంత అసహ్యం. ఎందుకంటే రాదు కాబట్టి. నాకు రాదు మ్యాథ్స్. నేను చాలా డల్ని మ్యాథ్స్లో. అన్ని సబ్జెక్ట్స్లో ఎంత షార్ప్గా ఉంటే మ్యాథ్స్లో అంత డల్గా ఉంటాను. కానీ నేను 9వ తరగతి నుంచి 10వ తరగతికి ఒక స్కూల్ చేరితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ నాకు చాలా ప్రియమైనటువంటి, ఆయన గవర్నమెంట్ స్కూల్ నుంచి రిటైర్ అయిపోయారు. అప్పటికే ఆయన హెడ్ మాస్టర్గా ఉన్నాడు అక్కడ. ఆయన ఏం చెప్పాడంటే, నన్ను మార్చడం కోసం అందరూ పరిచయం చేసుకుంటున్నారు క్లాసులో. నేను నిలబడ్డాను. ఇప్పుడు మీరు అందరూ మీ గురించి చెప్పుకున్నారు కదా, ఇప్పుడు నేను వీడి గురించి చెప్తానన్నా. 10th చెప్పాడు, వీడు నా ప్రియ శిష్యుడు, వీడు తెలుగులో ఫస్ట్, మ్యాథ్స్లో ఫస్ట్, సైన్స్లో ఫస్ట్, అన్నింటిలో ఫస్ట్ వీడే అన్నాడు. అన్నీ బాగుంది, అంత హ్యాపీగా ఉంది. కానీ మ్యాథ్స్లో ఫస్ట్ అనేసరికి గుండె జారిపోయింది. ఏమన్నాడు? మ్యాథ్స్లో కూడా ఫస్ట్. ఇక అప్పటి నుంచి టెన్షన్ టెన్షన్ టెన్షన్. మ్యాథ్స్ టీచర్ వచ్చాడంటే తరుముకోవడమే. ఎందుకంటే ఆయన డిక్లేర్ చేశాడు, ఈయన నా ప్రియ శిష్యుడు, నా మాట నిలబెట్టేవాడు, మ్యాథ్స్లో కూడా ఫస్ట్ అనేసాడు. ఆయన మాట ఇప్పుడు ఏం చేయాలి? నిలబెట్టాలి. నేను ప్రార్థన చేయటం మొదలు పెట్టాను, ప్రభు నువ్వే కాపాడాడు. నాకేమో మ్యాథ్స్ రాదు. ఎలాగా? ఒకరోజు దేవుడు తన కృపను బట్టి ఒక సహాయం చేశాడు. నేను కూర్చొని ఉన్నాను. ట్రిగ్నామెట్రీ అని ఒక చాప్టర్ ఉంది. మ్యాథ్స్లోని గజిబిజి అంటే అదేనని నా భావన. ఆ చాప్టర్ చెప్తున్నాడు ఆయన. ఏదో ప్రాబ్లం వేశాడు బోర్డు మీద. నాకు లేకపోయాడు. అరే చెప్పరా అన్నాడు. ఇంకొకసారి చెప్పండి సార్ అన్నాను నేను. ఆయనకేం ఒకటని అనిపించింది. వండర్ఫుల్, ఎక్సలెంట్, బ్రిలియంట్ స్టూడెంట్. ఎంత బాగా చెప్పాడు సార్. 15-20 నిమిషాలు ప్రాబ్లం సాల్వ్ చేసినా కూడా రాదు ఆన్సర్. నేను ప్రాబ్లం వేసానో లేదో సొల్యూషన్ చెప్పాడు. 1 అని వేశాడు. అప్పటి నుంచి నన్ను అడగలేదు ఆయన. నేను సేవ్ అయ్యాను. ఎప్పుడు ఫీల్ అయ్యేవాడిని, నేను ఫెయిల్ అవుతానేమో అనుకునేవాడిని మ్యాథ్స్. దేవుడు నాకు సహాయం చేశాడు. 75 మార్కులతో పాస్ అయిపోయింది. అంటే నేను ఏం చెప్తానంటే, వీడు నా ప్రియ శిష్యుడు అనగానే నా మీద ఒక గొప్ప భారం పెట్టబడింది, బాధ్యత పెట్టబడింది. దేవుడు అంటున్నాడు, ఆయన సాక్ష్యము మనల్ని స్థిరపరుస్తున్నాడు. ఏమని? వీరు నా బిడ్డలు. ఆయన కృప మనల్ని స్థిరపరుస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? మనం చేసే ప్రతి పనిలోనూ నేను ఆయన బిడ్డను కాబట్టి ఇలా ఉండాలి. మనం ఆలోచించే తలంపులో నేను ఆయన బిడ్డను కాబట్టి ఇలా ఉండాలి అని మనం నిరూపించాలి. దేవుడు వాక్యం అదే చెప్తుంది. మనను స్థిరపరుస్తున్న, ధృవీకరిస్తున్న, వీరు నా బిడ్డలను సర్టిఫై చేస్తున్నటువంటి కృపను మనం పొందుకుని ఉన్నాం. ఆయన కృప ఆయన బిడ్డలుగా మనం ప్రకటిస్తున్నది. మరొక మాట చూస్తే 7వ వచనం, కనుక ఏ కృపావరమునందు లోపము లేక కృపా వరములిస్తున్నది ఆయన కృప. వరములిచ్చేది ఆయన కృప. మనము వరము పొందిన వారు. ఆయన కృప మొదటిగా ఐశ్వర్యవంతులను చేస్తుంది మనలను. ఆయన కృప మనను స్థిరపరుస్తున్నది. ఇప్పుడు ఆయన కృప మనకు వరములు ఇచ్చుతున్నది. ఇక్కడున్న ఎవరికి వరములు లేవో ఒకసారి చెందేతండి. ఇక్కడున్న వారికి ఎవరికి మాకు పరిశుద్ధాత్మ వరములు లేవన్నారు వారికి ఒకసారి చెందేతండి. మాకే వరం లేదన్నవారు. దేవుడి వాక్యం అంటుంది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయంలో 11వ వచనం కనుక గమనిస్తే, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ప్రతి వానికి. కాకపోతే వేరు వేరు అయి ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన వరం. మనమందరము వరము పొందినవారు. ఇక్కడ వరము లేకుండా ఒక్కడే. క్రీస్తునందు తమ విశ్వాసమును ప్రకటించిన ప్రతి ఒక్కరికి ప్రభువు ప్రత్యేకమైన వరం ఇచ్చాడు.
చేయాలి. ఇక్కడ వరం లేని వారు ఎవ్వరు లేరు. మనం అందరం ఎవరిని? వరము పొందినవారు. వరం పొందితే ఏమిటి? దాన్ని కార్యసిద్ధి కలగాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఆ వరమును వినియోగిస్తూ ఉండాలి. ఇప్పుడు దేవుడు నాకు సహనం అనే వరం ఇచ్చాడు అనుకోండి, ఆ సహనాన్ని కనబరచాలి. లేదు దేవుడు నాకు బుద్ధివాక్యం ఇచ్చాడు అనుకోండి, నేను ప్రకటించాలి. దేవుడు నాకు భాషను వరం ఇచ్చాడు అనుకోండి, అనేకుల ప్రయోజనం కోసం దాని అర్థం చెప్పుటకు నేర్చుకొని దాని అర్థం కూడా చెప్పి అనేకులను నేను బలపరచాలి. ప్రవచన వరం ఇస్తే అనేకుల సంక్షేమం కొరకు, మేలు కొరకు, హెచ్చరిక కోసం నేను ఆ వరమును వాడాలి. అలాగే ప్రార్థన, విశ్వాసము, స్వస్థత, రకరకమైనటువంటి వరములు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఇక్కడ వరం లేకుండా ఒక్కరు లేదు. అది దేవుని మాటలు బట్టి క్రీస్తు వారు అందరూ క్రీస్తు యొక్క వరములు పొందినారు. హల్లెలూయా. కనుక మనం ఆ కృప చేత వరములు పొందిన వారు. ఈ సంవత్సరం పోతుంది, మరొక సంవత్సరం. ఒకవేళ ఆ వరమును మనం ఇప్పటికే ప్రాక్టీస్ చేయకుండా కనుక ఉంటే 2014లో ప్రాక్టీస్ చేయాలి. ఖచ్చితంగా దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. అలా ఉంచకూడదు. ఆయన ఎంత ఇస్తాడో దానికి రెట్టింపు ఎదురు చూస్తాడు మన నుంచి. ఆయన ఎన్ని తలాంతులు ఇస్తే అన్ని తలాంతులకి రెట్టింపు ఎదురు చూస్తాడు. మనం వాటిని స్తబ్దుగా ఒక చోట నిస్తేజంగా ఒక నిద్రాణంలో కనుక దాన్ని దాచిపెడితే మనం ఏమవుతుంది? దేవుని యొక్క ప్రశ్న ఎదుర్కొంటాం. నువ్వెందుకు ఇలాగా కలిగి ఉన్న వారి యొక్క నుంచి లేని వారి యొక్క నుంచి తీసివేసి కలిగిన వారికి ఇవ్వబడదు. లేని వాడి నుంచి ఏమి చేస్తారు? దాని మీద ఆశ లేని వాడి నుంచి, దాని మీద ఇష్టం లేని వాడి నుంచి, దాని మీద మనసు లేని వారి నుంచి తీసివేయబడి మనసు ఉన్న వారికి, దాని మీద ఇష్టం ఉన్న వారికి, దాన్ని వాడుకోగలిగిన వారికి దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే మన మీద ఒక గొప్ప బాధ్యత, భారం కూడా ఉంది. ఆయన వరములను మనం అందరము గిఫ్టెడ్ పీపుల్ అన్నమాట. మరొక మాట 8వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు దినమందు నేను నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ఆయన కృప చేత అంతము వరకు స్థిరపరచు. ఇక్కడ స్థిరపరచడం ఏంటంటే కదలనీయకుండా ఉంచడం, అటు ఇటు కొట్టబడకుండా ఉంచడం, స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్డ్గా ఉండనివ్వడం. ఇది ఆయన కృప. అంతము వరకు కాచే కృప మనందరికీ అంతము వరకు మనం స్థిరపరుస్తున్నది మన కృప, ప్రభు యొక్క కృప. ఆయన కృప మనను ఐశ్వర్యవంతులను చేసినది. ఆయన కృప మనను రూఢిపరుస్తున్నది, ధృవీకరిస్తున్నది, మనను స్థిరపరుస్తున్నది. ఆయన కృప మనకు వరమునిస్తున్నది. ఆయన కృప మనను అంతము వరకు కాచుతున్నది. చివరిగా చూస్తే 9వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మేము పిలిచిన దేవుడు నమ్మదగిన. తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచినది, మనలను ఆయనతో కలుపుచున్నది ఆయన కృప. ఆయనతో ఉండమని పిలుస్తున్నది ఆయన కృప. సింపుల్ గా చెప్పాలంటే మనలను ఆయనతో జతపరుస్తున్నది ఆయన కృప. వేరు కాకుండా, దూరం అయిపోకుండా ప్రతి క్షణం ఆయన సహవాసంలో ఉండమని ఆకర్షిస్తున్నది ఆయన కృప. పట్టుకుంటున్నది ఆయన కృప. కలిపి జతగా ఉంచుతున్నది ఆయన కృప. దేవుని వాక్యం సెలవిస్తున్నది. అటువంటి కృప మనందరికీ సమృద్ధిగా కలుగును గాక. మనల్ని బలపరిచి, స్థిరపరిచి, దృఢపరచును గాక. ఆయన కృప మనను ఐశ్వర్యవంతులను చేయను గాక. చేసినవి కూడా. ఆయన కృప మనను ధృవీకరించినది, ఇంకనూ ధృవీకరించును గాక, స్థిరపరచును గాక. ఆయన కృప మనకు వరమునిచ్చినది, ఇంకనూ ఆ వరముల కార్యసిద్ధికి సహకరించును గాక. ఆయన కృప మనను అంతం వరకు కాచే కృప అయినది, ఇంకనూ కాచి తన కాపుదలను మరింతగా ఆయన రెట్టించును. ఆయన కృప మనను ఆయనతో జతపరుస్తున్నది, ఆయనతో కలుపుచున్నది. ఆ కృపలో మనము అంతు కట్టబడాలి. సమస్తము కృపామయం. ఆయన కృపలో మనం ఉన్నాం. ఆయన కృప చేత మనం ఉన్నాం. ఆయన కృప కొరకే మనం ఉన్నాం. కనుక అటువంటి కృపను పొంది
అటువంటి కృప చేత బలపరచబడి అటువంటి కృప మన వెంట రాగా మనము నూతన సంవత్సరంలో నిర్భయంగా వెళదాం. చివరి మాట చూస్తే ఆయన నమ్మదగిన వాడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు తన నమ్మకత్వాన్ని బట్టి మనల్ని కాచి కాపాడి సంరక్షించి తన కృపా సమృద్ధి చేత మనల్ని విస్తరింపజేయను గాక. ఈ సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు సమృద్ధిగా అతి కృపను అనుగ్రహించి తన నామానికి మహిమ తెచ్చుకొని మనకు మేలు సర్వదా అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక.